ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. బాబు గారు తన పైన వచ్చిన విమర్శలు, సినిమా పైన ఉన్న విమర్శలు, వాటిని తట్టుకొని సినిమా నిలబడడం కోసం క్షమాపణ చెప్పారు. సో మీరు మాత్రం అందరి ముందు పబ్లిక్ ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు నచ్చలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? పూర్తి 100% సమర్థిస్తాను. ఎంతవరకు ఏముంది సార్ అంటే అది అది ఒక రకమైన మానసిక రోగం అండి. ఒకళ్ళ క్షమార్పణ చెప్తే ఆనందించడం, ఒకళ్ళ చేత క్షమార్పణ చెప్పించుకోవడం లేదు కాదు కదా. ఎందుకు చెప్పాలి క్షమార్పణ అనేది నా ప్రశ్న అనమాట. ఇప్పుడు ఒక పాత్ర, ఒక సన్నివేశం ఒక దర్శకుడు సృష్టించాడు. నచ్చితే చూస్తాం, నచ్చపోతే చూడం. దానికి డైరెక్టర్ని క్షమార్పణ చెప్పేదాకా నెగిటివిటీని స్ప్రెడ్ చేసి ఏ పైశాచిక ఆనందం పొందుతారు నాకు అర్థం కాదు. మీకు ఎందుకు క్షమార్పణ చెప్పాలి దర్శకుడు? మీరే ఓ క్షమార్పణ చెప్పించకపోయినా అది తప్పైతే మీరే కదా శిక్షిస్తారు. చూడరు కదా సినిమా, రెండోసారి చూడరు కదా. మీ ఇంట్లో వాళ్ళకి చూడొద్దని చెప్తారు కదా. దానికి దర్శకుడు క్షమార్పణ ఎందుకు చెప్పాలి? ఆ పైశాచిక ఆనందం ఏంటి? మీరు దాన్ని ఖండించారు? దాన్నే ఖండిస్తున్నాను. అలాగే ఈ మీడియాలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు కానీ సోషల్ మీడియాలో ప్రబలుతున్న ఇదేంటంటే, మనం ఒక వ్యక్తి ఎదురుగా లేనప్పుడు, మనల్ని అతను ఏమీ అనే కండిషన్స్ లేనప్పుడు సోషల్ మీడియా ఒక వేదిక వచ్చింది కదా. మనం ఎలాగో అంత గొప్ప సినిమా తీయలేము. మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే అప్పుడే అయ్యే పని కాదు. కానీ అంత గొప్ప సినిమా తీసినోడిని గనక తిట్టేస్తే మనం అతను ఒకే స్థాయిగా ఇక్కడ ఇప్పుడు బుచ్చిబాబుని పలానా పిచ్చిబాబు తిట్టాడు అనుకుందాం. ఈ బుచ్చిబాబు ఏమో ఎన్నో కష్టపడి కథ రాసుకుని ఒక గొప్ప హీరోని ఒప్పించి ఒక గొప్పగా తయారు చేసి 5 సంవత్సరాల కష్టం, దాన్ని ఒక పెద్ద సినిమా తీసే క్రమంలో వచ్చే ఒడిదుడుకులు అన్నీ తట్టుకుని ఆ బుధవారం సినిమాని విడుదల చేస్తాడు బుచ్చిబాబు ఒక పక్క. ఇతను 5 సంవత్సరాల కష్టాన్ని చూడకుండానే లేదో చూసో 2-3 గంటలు చూసో ఒక నెగిటివ్ కామెంట్ వదిలేస్తాడు. కానీ వేదిక మీద బుచ్చిబాబుని తిట్టిన పిచ్చిబాబు అని ఉంటుంది సోషల్ మీడియా వేదిక మీద. బుచ్చిబాబు పిచ్చిబాబు పక్కనే ఉంటారు. ఈ పిచ్చిబాబులకి ఆ అర్హత ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్. సార్ నేను ఈ ప్రశ్న సీరియస్గానే అడుగుతున్నాను. రావాల్సిన సినిమాలు వచ్చినాయి, పెద్ద హీరోలకు రాశారు, పెద్ద సినిమాలకు రాశారు, సంపాదన వచ్చింది. ఇకపైన వచ్చినన్ని పాటలే వస్తాయి, నాకు కొత్తగా పోయేదేముంది అని అనంత శ్రీరామ్కి కడుపు నిండిపోయి అన్ని విషయాల మీద, అన్ని అంశాల మీద ఓపెన్ అయి మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పండి. ఒకటి, నా కడుపు పరిశ్రమలోకి రాకముందే నిండిపోయిందండి. మాది వ్యవసాయ కుటుంబం. ఆకలేస్తే పండించుకోగలిగే అంత స్తోమత అయితే ఉంది. 2, నేను నింపాల్సిన కడుపులు ఉన్నాయి కదా నా కుటుంబం, నా పిల్లలు. కాబట్టి ఎప్పటికప్పుడు సర్వైవల్కి అవసరమే. అంటే ఆ ఆరోపణ చేసేవారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గనక నువ్వు ఇలా మాట్లాడితే నీ అవకాశాలని మేము రాకుండా చేస్తాం అని అన్యాపదేశంగా బెదిరించడం అన్నమాట. ఏం పర్లేదు, ఈ బెదిరింపులు టీనేజ్ నుంచి నాకు అలవాటే. ఇంజనీరింగ్ పూర్తవ్వకపోతే నీకు అసలు తినడానికి కూడా తిండి సంపాదించుకోలేవు అని కాలేజీల్లో అన్న మాటలని లెక్క చేయకుండానే నా దారి ఇది కాదని చెప్పి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ మానేసి ఈ రంగంలోకి వచ్చేసాను. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత నీకు అందరికీ చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు ఈ సిగరెట్టు, టీ, మందు, ఈ అలవాట్లు ఏమీ లేకపోతే వాళ్ళతో జెల్ అవ్వలేవు. అలవాట్లు ఉంటేనేమో నువ్వు చెడిపోతావు, అందుకని నువ్వు నిలదొక్కోలేవు ఇండస్ట్రీలో అని తర్వాత చుట్టుపక్కల సమాజం అన్నప్పుడు లెక్క చేయకుండానే నేను ఏ అలవాట్లు చేసుకోకుండానే 20 సంవత్సరాలు గడపడం జరిగింది. చాలా కొన్ని ఇంటర్వ్యూల్లో పెద్ద రచయిత, సినిమా రచయిత కాదు, మంచి విద్వత్తున్న పండితుడు, రచయిత కూడా ఆ ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళతో పాటు తాగాలి, వాళ్ళతో పాటు ఇది అలవాట్లన్నీ చేసుకోవాలి, అప్పుడు కానీ సక్సెస్ రాదు అని అనడం జరిగింది. అది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి ఒకళ్ళైనా ఉండాలి కదా. అది ఆదర్శంగా తీసుకుని, అది ప్రేరణగా తీసుకుని నేను ఏ అలవాట్లు చేసుకోలేదు.
సార్ నాకు ఇందాక యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టీ కాఫీ అని మీకు ఆఫర్ చేస్తే అసలు అలవాట్లేదని చెప్పారు. నాకు నిజంగా అంటే నేను నాకున్న పరిధి మేర ఒక 12 సంవత్సరాలు మీడియాలో రైటర్గా చేస్తున్నాను. ఇన్ని అద్భుతమైన వేల సినిమా పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి కనీసం టీ కాఫీ అలవాటు కూడా లేదన్నా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏదైతే మనల్ని దాని వశం చేసుకుంటుందో దానికి దూరంగా ఉండాలి. బా అలా ఇప్పుడు నన్ను వశం చేసుకుంటున్న రీల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా దూరంగా ఉండడానికి నా ప్రయత్నం రోజు చేస్తాను. ఎప్పుడుకో దాన్ని అంటే ఈ సమకాలీన ప్రపంచంతో అప్డేట్ అయి ఉండడానికి దాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో అనడానికి ఆ రీల్స్, అది ఎంత శాతం చూడాలి, ఈ ఎంత సమయం కేటాయించాలనే దాన్ని ప్రణాళిక వేసుకుని ఈ సమయం నుంచి ఈ సమయం దాకా వాటిని చూసినా కూడా పూర్తి సమాచారం మనకు వస్తుంది అని ఒక అంచనా వస్తుంది. వచ్చాక వదిలేస్తాను. అలా మీకు అది తీసుకోకపోతే ఏంటో కింద ఉందని అనిపిస్తుంది కదా, అది కాఫీ అయినా టీ అయినా కూడా మానసికంగా మంచి అలవాటు కాదు. మేబీ శరీరానికి అంత నష్టం కాకపోవచ్చు, మనల్ని అదుపు చేసేది ఏది కూడా మన మంచి అలవాటు కాదు, వ్యసనం కింద లెక్క. అందుకని అందరూ టీలు కాఫీలు తాగుతుంటే మా ఇంట్లో కూడా పెద్దోళ్ళు మధ్యాహ్నం 3 తలపోటు వచ్చేస్తుంది టీ పెట్టు తలపోటు అంటూ ఉంటారు. ఎందుకు తలపోటు వస్తుందని ప్రశ్నించుకున్నాను అనమాట నేను. అది అడిక్ట్ చేసేసింది. అలా దేన్ని దగ్గరికి రాని వాళ్ళ. సార్ అయితే ఇంత నిబద్ధతగా ఉండడానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ కానీ ఉండాలి కదా సార్, ఏది మిమ్మల్ని ఇంత నిబద్ధతగా ఉంచగలుగుతుంది? కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడగలగాలన్నా, నిఖార్సుగా ఉండాలన్నా మనల్ని ఏది అదుపు చేయకూడదు. అది అదుపు చేస్తే అది అందించే వారికి ఎంతో కొంత మనం బానిసత్వానికి లోనవుతాం. కాబట్టి ఆ లౌక్యం ఎలాగో నాకు రాలేదు కాబట్టి కనీసం నిబద్ధత అయినా నేర్చుకుందామని. ఓకే. అంటే నేను పాట రాసే విధానం గురించి ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఒక్కో కవికి ఒక్కో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక్కో సాహిత్య జ్ఞానం ఉంటుంది. అంటే కొంతమంది బాగా చదివి బాగా రాస్తారు, కొంతమంది అసలు ఏమీ చదవకుండా అక్షరాలు కూడా రాకుండా కవిత్వం రాసేవారు, మన అందశ్రీ గారు ఉదాహరణకి. కొంతమంది సమాజంలో జరిగే ఇన్సిడెంట్స్ని చూసి చాలా చిన్న విషయాన్ని కూడా కవి చాలా ఎక్కువగా ఇన్స్పైర్ అవుతాడు, ఎక్కువగా తీసుకుంటాడు, ఎక్కువ మదన పడతాడు. సో ఒక కవి ఎలా ఉంటే మంచి పాట పుట్టద్ది మీ దృష్టిలో? కవి తన మెదడుకి అన్ని వైపులా ఉన్న తలుపుల్ని తెరిచి ఉంచాలండి ముందు. సార్ పుస్తకాలు చదవకపోయినా కవిత్వం వస్తుంది, అలాగే చదవకూడదని కూడా పెట్టుకోక్కర్లే. ఎక్కడికి జనాల్లోకి తిరగకపోయినా వాడి లోపల తిరిగే అంతర్మదనం ఏదో వాడు కవిత్వంగా రాయగలడు. అలాంటి జనాల్లో తిరగకూడదని ఏం పెట్టుకోకూడదు. ముందు అన్ని తలుపులు తెరిచి అన్నిటినీ ఆహ్వానించి ఏది తను బయటికి పంపాలనుకుంటున్నాడో దాన్ని బయటికి పంపాలన్నమాట. సంగీతంలాగే కవిత్వం కూడా ఒక కోర్సు పుట్టి తర్వాత ఇది పుట్టలేదు. ఈ కళ పుట్టిన తర్వాత దానికి నిబంధనలు పుట్టినాయి. అంటే సంగీతం పుట్టిన తర్వాత సరిగమలు పుట్టాక సంగీతం పుట్టలే కదా. అలాగే ఈ అలంకారాలు, ఈ ప్రాసలు, అలంకారాలు, ఛందస్సులు, వ్యాకరణాలు, లేకపోతే ఆ నియమాలు, ట్యూన్లు, ఇవన్నీ కూడా ముందు పాట పుట్టిన తర్వాత ఇలా ఉంటే పాట బాగుంది కాబట్టి ఈ నియమాన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పి వచ్చింది. జానపదానికి ఏం వ్యాకరణం ఉంది, కాకపోతే చెవికి వినడానికి ఇంపుగా ఉంటే బాగుంటుంది అన్నమాట, అంతే. ఎంకి ఒంటి పిల్ల లేదోయి ఎంకి నా వంకి ఇంకా రాదోయి దాంట్లో ఏ ఉత్పలమాల ఉందని లేదు కదా. సో అలా నియమాలు అనేవి సౌలభ్యం కోసం తయారు చేసినాయి. అవి నేర్చుకుంటే ఉపయోగం ఉంది కాదనరు, కానీ ఈ మూలం ఏదైతే ఉందో, ముడిసరికి ఏదైతే ఉందో అది మనలో సహజంగా వచ్చేలా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆ నియమాలు నేర్చుకుంటే ఇంకా నగిషీలు దిద్దినట్టు ఉంటుంది. సో మీ వరకు అయితే అన్ని విధాలు రెడీగా ఉంటారు, అయితే ఓపెన్ మైండ్తో ఉండాలి. ముందు విషయాన్ని తీసుకోవాలి. లైక్
ఎలా అయితే ఎదుటివారి మాటల్లో మంచి మాటలు వింటాం, బూతులు వింటాం. సార్ అసలు వినద్దు అనుకుంటే మంచి రాదు, చెడు రాదు కదా. అవును. ఆ విన్నదాన్ని బయటికి ఏది పెట్టకూడదు, వీటిని వడబోసు లోపల మనం ఏది బయటికి పంపుదాం అనుకుంటున్నాం వాటిని పంపాలి. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు మీకు పాట పూర్తవ్వాలి, మేబీ పలకట్లేదు, రావట్లేదు, బట్ ఇప్పుడు ఈ సమాజంలో మీరు ట్రావెల్ అవుతూ ఉంటారో అది మాత్రం మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక ఇన్సిడెంట్స్ చూసి ఆ పాట పూర్తయిన సందర్భం ఉంటుంది కదా, అది 2 రోజుల పాటు ట్రావెల్ అయిన తర్వాత అయినా, 3 రోజుల పాటు ట్రావెల్ అయిన తర్వాత అయినా, సమాజం నుంచి ఈ పాట పుట్టింది, ఈ లిరిక్స్ పుట్టినాయి అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ ఇన్సిడెంట్ ఏదైనా మీ పాట. ఒక్కొక్కసారి ఆ ఇన్సిడెంట్ చూసి పుట్టకపోతే